ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు రిలీజ్ అయ్యాయి. బుక్ చేసుకునేటప్పుడు ఎదురైనటువంటి సమస్యలు, అలాగే ఎంత సులువుగా మీకు జరిగిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో నాకు ఎంత సులువుగా నేను చేసుకోగలిగానో మీ అందరితో షేర్ చేసుకుంటా. ముందుగా నేను వెబ్సైట్లో లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఓటీపీతో ఎంటర్ అయ్యాక 10 గంటలకు నేను ఎంటర్ చేస్తే నాకు 2 నిమిషాల 55 సెకండ్లు వెయిటింగ్ టైం అయితే రావటం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఏప్రిల్ నెల క్యాలెండర్ నేను చూసుకుంటే అన్ని డేట్లు కూడా ఖాళీలు ఉన్నాయి. ఆ సమయాన నేను ఏప్రిల్ 23వ తారీఖున మధ్యాహ్నము ఒక స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు నాకు చక్కగా ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత నేను వెంటనే అన్ని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేశాను. చూడండి, ఇక్కడ పిలిగ్రిమ్ నేమ్, ఏజ్, ఆధార్ కార్డు నెంబరు, ఈమెయిల్ ఐడి, సిటీ, అలాగే పిన్ కోడ్. ఇక్కడ మీకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటి అంటే ఈసారి సిటీ ప్లేస్లో మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే విజయవాడ, గుంటూరు, ఏదైతే అది, హైదరాబాద్ ఏదైతే అది, అలాగే స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకనా డైరెక్ట్గా మీరు టైప్ చేయొచ్చు. గతంలో అయితే మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు టైప్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను కంటిన్యూ అని క్లిక్ చేసి ఇలా పేమెంట్ పేజ్కి అయితే రావటం జరిగింది. ఇక్కడ నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నారా, ఇతర ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో చెప్పండి. వెంటనే నా మొబైల్ నెంబర్కి ఓటీపీ రావటం జరిగింది. నేను ఓటీపీ ఎంటర్ చేసి టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. కొంతమంది అయితే ఇక్కడ ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు. పేమెంట్ ఫెయిల్ అయింది కానీ మాకు బుకింగ్ జరగలేదు. కొన్ని సందర్భాల్లో అయితే పేమెంట్ ఫెయిల్ అయిందా, సక్సెస్ అయింది, డబ్బులు కట్ అయిపోయినాయి కానీ మాకు టికెట్ డౌన్లోడ్ కాలేదు. ఇటువంటి సమస్యలు అయితే ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నది. అటువంటివి ఏమైనా జరుగుంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, వాటికి సంబంధించిన సమాధానం నేను చెప్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పేమెంట్ కనుక మీకు ఫెయిల్ అయితే మీకు టికెట్ కన్ఫర్మ్ అవ్వదు. ఒకవేళ పేమెంట్ పాస్ అయ్యి సక్సెస్ అయ్యి టికెట్ అవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా మీకు మీ అమౌంట్ రిఫండ్ అయితే వితిన్ 2 to 3 డేస్లో వస్తుంది. అప్పటి కూడా రాకపోతే ఒక మెయిల్ ఐడి నేను మరలా రేపు వీడియోలో కానీ కమెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను. ఆ మెయిల్కి మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా ఈమెయిల్ ద్వారా వారు మీకు రిప్లై ఇస్తారు. మీ అమౌంట్ కూడా మీకు తిరిగి రావడం జరుగుతుంది. కానీ ఎక్కువగా ఒక 2 డేస్ లోపల, వర్కింగ్ డేస్ లోపల మీ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇవి ఇబ్బందులు. అలాగే కొంతమంది పేమెంట్ అయిపోయింది, టికెట్ బుకింగ్ అయింది, మాకు టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేదని అంటూ ఉంటారు. కంగారు పడొద్దు. ఒక అరగంట అయిన తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం అయితే ఆల్ ఓవర్ ఇండియా ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కాబట్టి బుకింగ్ కాస్త మీకు టఫ్గా ఉంటుంది. సో ఓపెన్ అవ్వకపోవచ్చు బుకింగ్ హిస్టరీ అనేది. కాసేపు అయ్యాక మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది కాబట్టి అక్కడి నుంచి అయినా మీరు అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి రూములు విడుదలవుతాయి. అయితే ఏదో ఒక టికెట్ కంపల్సరీగా ఉండాలి. 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలి, అది రూల్ అనమాట. 2 వ్యక్తులు బుక్ చేసుకుంటేనే మీకు ఏ టికెట్ అయినా, వయోవృద్ధులైనా, అంగప్రదక్షిణ అయినా, 300 అయినా, 500 అయినా, ఏ టికెట్ ఉన్నా మీకు రూము మీరు బుక్ చేసుకోగలరు. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.